జగన్నాథ రథయాత్రలో విషాదం ఎక్కడ మరి గుడించ ఆలయం వద్ద తొక్కిసలాట జరిగింది. చాలా మంది ఒకేసారి రావడంతో తొక్కిసలాట జరిగింది. ముగ్గురు మృతి చెందిరు. దాంట్లో 50 మందికి గాయాలైనాయి. 6గురు పరిస్థితి ఇంకా విషమంగా ఉందట. ముగ్గురు చనిపోయారు. ఆ ముగ్గురుతో ఆ చనిపోగా ఇంకా 6గురి పరిస్థితి విషమంగా ఉంది. ఎవరు దాన్ని కలెక్టర్ ధృవీకరించారు. దానికి సంబంధించినటువంటి కలెక్టర్ ఆ జిల్లాకు సంబంధించిన భక్తులకు క్షమాపణ చెప్పిన ఒడిశా సీఎం. మృతుల కుటుంబాలకు రూపాయలు 25 లక్షలు. మరి పూరి ఆలయం ఒడిశాలో ఉంది. ఒడిశాలో ఏ పార్టీ అధికారం ఉంది అంటే అక్కడ బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. మరి బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో అధికారంలో బీజేపీ పార్టీ ఉంది, కేంద్రంలో అధికారంలో బీజేపీ పార్టీ ఉంది. ఇక్కడ కనీస సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు భక్తులకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఈజీగా దర్శనం చేసుకొని పోయే విధంగా అక్కడ సౌకర్యాలు కల్పించాల్సినటువంటి ఒరిస్సా ప్రభుత్వం ఏం సౌకర్యాలు కల్పించకుండా భక్తులు తొక్కిసలాటలో చనిపోతే కేవలం సారి క్షమాపణ చెప్పడం వల్ల ఆ చనిపోయినటువంటి ముగ్గురు ప్రాణాలు తిరిగి వస్తాయా? అట్లా ఇంకా 6గురు పరిస్థితి విషమంగా ఉంది. వాళ్ళు ఆరోగ్యం కుదుట పడుతుందా? దీంట్లో 50 మంది వరకు గాయపడ్డరు. వాళ్ళ గాయాలు మానుతాయా? నిజంగా ఈ మృతులలో ఆ ఒరిస్సా సీఎంకి సంబంధించి ఫ్యామిలీ ఉంటే ఆ బాధ ఆయనకు తెలిసేది. సారీ చెప్తే అయిపో అలా కుటుంబ సభ్యులో లేకపోతే ఆయనకు సంబంధించిన వాళ్ళు లేకపోతే ఆయనే ఒడిశా సీఎం తీసుకొచ్చి ఈ లైన్లు వేసి ఈ జనాలు వేసి తొక్కి చంపి ఆయన కుటుంబానికి సారీ చెప్పాలి. అప్పుడు బుద్ధి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంలో ఉండి కేంద్రంలో ప్రభుత్వం ఉండి భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించాల్సినటువంటి ప్రభుత్వం చనిపోయిన తర్వాత సారీ చెప్తే ఏంది అన్నట్టు? సారీ చెప్పడం వల్ల ఏం తిరిగి వస్తుంది? ప్రాణాలు వస్తాయా? గాయాలు మానుతాయా? లక్షలు ఖర్చు పెట్టి ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆ లక్షలు తిరిగి వస్తాయా? సారీలతోటి ప్రాణాలు రావు. కాబట్టి ప్రాణాలు పోకుండా ముందే చూసుకుంటే బాగుండేది. ఒరిస్సా సీఎం తీసుకొచ్చి ఆ లైన్లు వేసి తొక్కి చంపితే అప్పుడు తెలుస్తుంది. అలా కుటుంబానికి సారీ చెప్తే అప్పుడు తెలుస్తుంది.